పూర్వకాలంలో సగర మహారాజు కుమారులు శాపం వల్ల భస్మమయ్యారు. వారి ఆత్మలకు శాంతి కలగాలంటే స్వర్గంలో ప్రవహించే పవిత్ర గంగ భూమికి రావాలనే దివ్యసూచన వచ్చింది. అప్పుడు సగర వంశంలో పుట్టిన భగీరథుడు ఘోర తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నం చేశాడు. గంగ భూమికి రావడానికి ఒప్పుకున్నా ఆమె ఉద్ధృత ప్రవాహాన్ని భూమి భరించలేక నాశనం అవుతుందని భయం ఏర్పడింది. అందుకే భగీరథుడు పరమేశ్వరుడైన శివుడిని ప్రార్థించాడు. కరుణామయుడైన శివయ్య గంగను తన జటల్లో ధరించేందుకు సిద్ధమయ్యాడు. గర్వంతో ఆకాశం నుండి దూకిన గంగ ప్రవాహాన్ని శివయ్య తన విస్తార జటల్లో బంధించి ఆమె అహంకారాన్ని తగ్గించి తరువాత నెమ్మదిగా భూమిపైకి విడుదల చేశాడు. అలా గంగ పవిత్ర జలాలు భూమిని తాకి సగరపుత్రులకు మోక్షం కలిగించాయి. అప్పటి నుండి శివయ్యను గంగాధరుడు అని భక్తులు గౌరవంగా పిలుస్తున్నారు.